హాయ్, దేవుని జాడ దొరికింది. మీకు తెలుసా? దేవుడు ఏ స్థలంలో ఉంటాడో అడ్రస్ కూడా తెలుసుకున్నారని చెబుతున్నారు. మీకు తెలుసా? అయితే మరికొందరు అంటున్నారు, నిజంగా అంటున్నారు, ఖచ్చితంగా మాట్లాడుతూ అంటున్నారు. మరొక మాట చెబుతున్నారు, అమ్మ తోడండి, దేవుడు లేనే లేడు, ఒకవేళ దేవుడు ఉంటే నాకు చూపించండి అని మరికొందరు. అంతేకాకుండా ఒకవేళ దేవుడనే వాడిని నమ్మాలి అంటే ముందుగా ఈ ప్రకృతిని నమ్ముకోండి, దేవుణ్ణి నమ్మి మోసపోకండి అంటూ ఇలా మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు. వారెవరు తెలుసుకోవాలని ఉందా? చూద్దాం ఈ వీడియోలో వారందరినీ కూడా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఒక కుటుంబంలోకి వెళ్ళిన ఫ్రెండ్, అక్కడ చూస్తే ఒక కుర్రోడు ఉన్నాడు. అతనికి తల్లి, ఆ తర్వాత తండ్రి కూడా చనిపోయాడు. దిక్కులేని స్థితిలో ఉంటే మేనత్త అంటే వాళ్ళ నాన్నగారి వాళ్ళ సహోదరి తన దగ్గర తీసుకొని ఒక 60 యార్డ్స్లో ఉన్నటువంటి ఆ రైకుల ఇంటిలో మరి పని చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి ఆ చిన్న కుమారుడిని చూసినప్పుడు బాధ అనిపించింది ఫ్రెండ్. సో వాడికి వెళ్ళి వారికి మన ఫౌండేషన్ ద్వారా మరి అద్భుతంగా సహాయం చేశాం. అప్పటికి తను ఏదో ఫంక్షన్కి వేరే వాళ్ళు తీసుకెళ్లారని చెప్పి పనికి తెలిసింది. సో అయినప్పటికీ కూడా చూడకుండానే మనము సపోర్ట్ చేసాం. కాబట్టి ఈ వీడియో చూద్దాం ఒకసారి. ఈ వీడియోలో వారి మేనత్త గారు మాట్లాడుతున్నారు, ఏం చెబుతున్నారో విందాం ఒకసారి. ఎస్, వెల్కమ్. ఏమైంది వీళ్ళకి? ఎవరు లేరు వీళ్ళకి? తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారు. నువ్వేమైతా? మరి మన ఫౌండేషన్ కలిపి ఇవ్వాలని మేము వచ్చినాము. వాళ్ళకి ఇవ్వచ్చా? మీరేం సపోర్ట్ చేస్తున్నారు? మీరేమన్నా పిల్లలు అడిగారు? మరి కార్యక్రమం చేస్తున్నాం. మరొక అమ్మ కూడా వచ్చింది. మరి అలా ఉన్నటువంటి పిల్లలకి తల్లిదండ్రులు లేరని చెప్పేసి మనం ఇంతమంది మాట్లాడాం. అమ్మ కూడా వచ్చింది. ఈ సమయంలో అమ్మ కూడా మన డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. శృతి, సో వెల్కమ్. మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ముందుగా ఒక విషయాన్ని గమనిద్దాం. దేవుని జాడ దొరికిందంటూ ఒక శాస్త్రవేత్త ఒక ప్రకటన చేశాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? విల్లీ సూన్ అనే ఒక శాస్త్రవేత్త దేవుని యొక్క జాడ దొరికింది, సో ఇలా ఉంటుందని ఆయన ఒక విషయాన్ని చెప్పారు. ఆ విషయాన్ని ఒకసారి మనం చూసిన తర్వాత మరి కొంతమంది మాట్లాడుతున్న మాటల్లోకి మనం వెళ్దాం. సో ముందుగా ఆ విల్లీ సూన్ శాస్త్రవేత్త గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి హార్వర్డ్ యూనివర్సిటీ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ విల్లీ సూన్ ఆసక్తికర వాదన తెర మీదకు తీసుకొచ్చారు. దేవుడి ఉనికిని గణిత సూత్రం నిరూపిస్తుందని సూన్ అంటున్నారు. జీవం పుట్టుకకు ఖచ్చితమైన నిర్దిష్టమైన పరిస్థితులు అనుకూలించిన విధానాన్ని చూస్తే అవేవో యాక్సిడెంటల్ గా జరిగినవిగా కనిపించవన్నది ఆయన మాట. జీవం మనుగడ సాగించడానికి వీలుగా విశ్వాన్ని రచించినట్లుగా ఆయన చెప్తున్నారు. ఇందుకు బిగ్ బ్యాంగ్ థియరీ ప్రస్తావిస్తూ మహా విస్ఫోటనం జరిగినప్పుడు పదార్థం, వ్యతిరేక పదార్థం రెండూ పుట్టుకొచ్చాయని, పదార్థం కంటే వ్యతిరేక పదార్థం తక్కువ మోతాదులో ఏర్పడడమే జీవం పుట్టుకకు కారణమైందని సూన్ చెప్తున్నారు. రెండు పదార్థాలు సమానంగా ఉంటే ఒకదానికి ఒకటి రద్దు చేసుకునేవని, అప్పుడు జీరో అయ్యేదన్నది సూన్ వాదన. రైట్, చూసారు కదా? గణితానికి దైవానికి పొత్తు కలుస్తుందా? గణితం వల్ల దేవుని యొక్క జాడ తెలుస్తుందా అంటే అది ఖచ్చితంగా జరుగుద్దని చెప్పేసే మరి ఈ శాస్త్రవేత్త చెబుతున్నారు. ఖచ్చితంగా ఆ గణాంకాల ద్వారా ఆ యొక్క జాడను తెలుసుకోవచ్చని కూడా చెబుతూ ఉంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరి నాస్తికులు కొంతమంది మాట్లాడుతున్నారు. ఎంతమంది మనం చూసాం, నాస్తికుల ఆస్తికుల మధ్య గొడవలు. కొంతమంది ఎవరో ఒక దేవుడు ఉన్నాడని చెప్పి నమ్ముతారు, కానీ అసలుకే నమ్మనటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి ఒకసారి మనం ఈ వీడియోని చూస్తే బాబు గోగినేని ఏమంటున్నాడు తెలుసా? అమ్మ తోడండి, అసలు దేవుడే లేడు అని అంటేస్తున్నాడు. చూద్దాం ఒకసారి ఈ వీడియోని. దేవుడు అంటే అర్థం ఏంటి? మీ దృష్టిలో సృష్టిని చేసిన వ్యక్తి అని, లేదు శక్తి అనో లేకపోతే ఒక ఎంటిటీ అనో అయి ఉండాలి మీ దృష్టిలో, అంతేనా? అటువంటి దేవుడు ఉన్న అవకాశం లేకుండానే, అటువంటి దేవుడి అవసరం లేకుండానే ఈ విశ్వం గురించి మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం
రైట్, చూసారు కదా. అంటే కనిపించే వాటిని నమ్మినటువంటి లేకపోతే నమ్మేటువంటి శాస్త్రం సైన్స్. కనిపించాలి, కంటికి కనిపిస్తేనే నమ్ముతుంది సైన్స్. ఆ సైన్స్ని క్రియేట్ చేసింది ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్గా నా దగ్గర ఒక బుక్ ఉందండి. ఈ బుక్ ఉంది. ఈ బుక్ ఆటోమేటిక్గా తయారు కాదు. అలాగే ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది. ఇది ఆటోమేటిక్గా తయారు కాదు. అలాగే మనం చాలా వస్తువులు చూస్తాం. సో ఇది ఒక మైక్ ఉంది. ఇది ఆటోమేటిక్ తయారవుద్దా? ఒకవేళ ఈ బుక్ ఎక్కడిది అంటే పలానా వాళ్ళు తయారు చేశారు అంటే దీనికి ఒక సృష్టికర్త ఉన్నాడు. ఓకే, రైట్. అలాగే ఈ వాటర్ బాటిల్ తయారు చేశారు అంటే దీని ఒక సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు. ఇలాగే ఉన్నాడని చెప్పేసి దేవుని యొక్క జాడను గురించి మాట్లాడినట్టు వారు మాట్లాడుతూ ఉంటే నాస్తికులు ఇలా మాట్లాడుతున్నారు. మరి కొంచెం విడ్డూరంగా అంటే దేవుడు ఉంటే నాకు చూయించు అని అంటూ మరొక వ్యక్తి మాట్లాడుతున్నారు, బైరి నరేష్ గారు. ఒకసారి ఈ వీడియో చూద్దాం. వెరీ నైస్. నేనేమో ఒకవేళ అది నిజమే అయితే నేను మా భార్య స్నానం చేసేప్పుడు అక్కడ ఉండకని దేవుణ్ణి కోరుతాను. లేదా ఒక ఆడపిల్లను అత్యాచారం చేసి చంపుతుంటే అక్కడే ఉండి ఏం చేస్తున్నావురా అని అడుగుతాను. ఇన్ని వందల వేల సంవత్సరాలుగా పేదరికం పేరు లేదా దోపిడీ పేరుతో మనుషులని జంతువులుగా భావించి బానిసత్వాన్ని పెంచి పోషిస్తున్నప్పుడు, ఒకరినొకరు చంపుకుంటున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, అన్యాయం అక్రమం జరుగుతున్నప్పుడు ఎక్కడున్నాడని ప్రశ్నిస్తారు. షఫీ గారు ఉన్నాడు అన్నంత మాత్రాన, ఆయన పాపులర్ పర్సన్ అయినంత మాత్రాన, అబ్దుల్ కలాం గారు వెళ్ళి సత్యసాయిబాబా కాలు మొక్కినంత మాత్రాన, ప్రధానమంత్రియే ఒక పాముకు పాలు పోస్తూ పాలు తాగుతున్నంత మాత్రాన ఇంటర్ చదివే బైపీసీ స్టూడెంట్ చెప్తాడు పాము పాలు తాగదని. మోడీ పోతేంది, వాళ్ళ తాత పోతేంది. రైట్, చూసారు కదా. దేవుడు అనేవాడు ఉంటే నా భార్య స్నానం చేసేటప్పుడు అక్కడ ఉండద్దు. ఒకవేళ ఉంటే ఒక అమ్మాయిని మానభంగం చేసినప్పుడు ఏం చేస్తున్నాడు? ఇద్దరు పోట్లాడుకుంటున్నారు, అప్పుడు ఏం చేస్తున్నారు? సో ఈ విషయాలన్నీ కూడా ఘాటుగా స్పందించారు బైరి నరేష్ గారు. చాలా చూద్దాం. ఈ తర్వాత ముందు మనము ఇక్కడ వాళ్ళని చూసాం, మన ఇండియా లోపల ఉన్నటువంటి వాళ్ళని చూసాం, ప్రకటించిన వాళ్ళని కూడా చూసాం. కానీ స్టీఫెన్ హాకిన్స్ ఫిజికల్ అండ్ కప్ శరీరం అంతా ఒక కురూపిగా దగ్గరకు అయిపోయినటువంటి వ్యక్తి. సో ఇతను చాలా చక్కని స్టడీ చేసి శాస్త్రవేత్తగా మార్చబడి దేవుడు అనేవాడు లేడు, సృష్టి మీదనే ఆధారపడాలని చెప్పేసి ఈ శాస్త్రవేత్త బోధించి తన పుస్తకాలు కూడా రాసి చనిపోయారు. వారు రాసినటువంటి చివరి పుస్తకం కూడా ఒకటి ఉంది. దాని గురించి మనం మాట్లాడే ముందు స్టీఫెన్ మీకు తెలిసే ఉంటుంది. డెఫినెట్గా ఆయన పుస్తకం రాసేటప్పుడు అధ్యయనం చేస్తారు కూడా. ఆయన నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఆయన పుస్తకం రూపంలో కూడా పెట్టారు. చివరి పుస్తకంలో ఈ విషయాన్ని రాశారు. దేవుడు అనేవాళ్ళు అంతా తూచి దేవుడు అనేవాడు లేడు, విధి అనేది లేదు, ఇదంతా కూడా ఒక మిథ్య, విధి రాత అనే దానికి మీరు దూరంగా ఉండండి, నమ్మొద్దు, ప్రకృతినే నమ్మండి, ప్రకృతి నుంచి నేర్చుకోండి అని చెప్తూ ఉన్నారు. ఎంతవరకు ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని మనం చూసారు కదా. ఇతను ఏమంటాడు అంటే దేవుడు అనేవాడే లేడు, దేవుడు అనేవాడు లేడు, అయితే విధి అనేది కూడా లేదు. విధిరాత అంటారు కదా, ఆ విధిరాత కూడా లేదు. మనిషి తన ఈ ప్రకృతిని చూసే జ్ఞానం తెచ్చుకోవాలి, తెలివి తెచ్చుకొని బ్రతకాలే తప్ప దేవుడు అనేవాడు లేడు అని అటువంటి ఆ మాటలతో ముగించేశాడు. అతను కూడా చనిపోయాడు, లేడు ఇప్పుడు. అయితే దేవుని ప్రజలారా, ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి స్నేహితులారా, మీ అందరికీ ఒక మాట గుర్తు చేస్తాను. చూడండి, దేవుడు లేడని చెప్పడంలో చాలా ఈజీగా ఉంది. కానీ ప్రతి ఒక్క వ్యక్తి అంటే దేవుడు ఉన్నాడనే వ్యక్తి, దేవుడు లేడనే వ్యక్తి, దేవుడు ఎక్కడున్నాడో చూపించమనే వ్యక్తి, ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ కంట్రీలో ఉన్నా ప్రతి ఒక్కరూ చనిపోతున్నారు. ఈ ప్రశ్నను గుర్తుపెట్టుకోండి, ఈ మాటను గుర్తుపెట్టుకోండి, ఈ సమాధానాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషి చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నాడు? ఇప్పుడు దేవుడు లేడండి, దేవుడు లేడనే మాట పర్ఫెక్ట్ అయితే మనిషి ఎందుకు చనిపోతున్నాడు అనేది కూడా తెలియాలి కదా. రైట్, నేను రెండు విషయాలు, నేను క్రైస్తవ సావుకుని కాబట్టి క్రైస్తవ్యులు ఉన్నటువంటి విధానముల గురించి సృష్టికర్త అయిన జీవము కలిగిన దేవుడు ఉన్నాడని మేము ప్రకటిస్తాం కాబట్టి బైబిల్ గ్రంథంలో నుండి రెండు సత్యాలు మీకు తెలియజేస్తాను. రెండు విషయాలు నేను తెలియజేస్తాను. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత నేను చెప్పే విషయాలు కూడా అర్థం చేసుకొని ఒకవేళ ఆలోచించేయండి. నేను మిమ్మల్ని నమ్మమంటలేదు, నేను నమ్మమని మిమ్మల్ని ప్రకటించట్లేదు. కానీ ఆలోచిస్తే తప్పులేదు కాబట్టి, తెలుసుకుంటే తప్పులేదు కాబట్టి, ఈ సమయంలో ఈ మాటల్లో సత్యం ఉందా లేదని మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ మాటను నేను మీకు ముందుగా గుర్తు చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఒక విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఏంటి ఆ విషయం అంటే, నేను ఈ భూమి మీదకి రావటము జరిగింది. నేను వచ్చానంటే నాకు ఎవరో ఒక కన్న తండ్రి ఉంటాడు. అర్థమవుతుందా? నన్ను కన్న తండ్రి ఎవరో ఒకరు ఉంటారు. ఈ భూమి మీదకి నేను వచ్చాను కాబట్టి. మరి నేను చనిపోతున్నానంటే నా తండ్రి చనిపోయాడని నేను చనిపోవట్లా. నాకు మరణం ఎందుకో వచ్చింది, అనారోగ్యం ఎందుకు వస్తుంది, ఏమండి, రోగులు ఎందుకు తయారవుతున్నారు కదా. సో ఇవన్నీ కూడా మనము నేర్చుకునే ముందు కొన్ని విషయాలు మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా ఈ విషయాన్ని నేను తీసుకువెళ్తాను. కీర్తన గ్రంథం 14:1 ఒక మాట రాశాడండి. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 14 మొదటి వచనంలో ఒక మాట రాశాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారట. ఏమండి, బుద్ధిహీనులు అనుకుంటారంట. మరి చదువుకున్నవారు, జ్ఞానవంతులు, బుద్ధి కలిగిన వారే కదండి. మరి ఈ మాట ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళంటే, వీళ్ళకు కనిపించట్లేదు కాబట్టి. సైన్స్ను సృష్టించింది కూడా జీవము కలిగిన దేవుడే. సైన్స్లో ఉన్న ప్రతి విధానాన్ని కనిపెట్టింది కూడా జీవము కలిగిన దేవుడే. అయితే సైన్స్ను కూడా చదువుతున్నటువంటి వీరు, గణాంకములను లెక్కిస్తున్నటువంటి వీరందరూ కూడా ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. మనిషికి మరణం ఎందుకు వచ్చింది? నేను అంటాను, ఒకవేళ ఈ బాటిల్ కనుక దీనికి సృష్టికర్త లేడు, తయారు చేసిన వాడు లేడు అంటే మరి ఇది ఆటోమేటిక్గా ఆకాశం నుంచి ఊడి కింద పడిందా? లేదు, ఈ బుక్ను తయారు చేసిన వాడే లేడు, రాసిన వాడే లేడంటే ఇది ఆకాశం నుంచి ఊడిపడిందా? ఆటోమేటిక్గా ఏది జరగదు కదా. తయారీ అనేది ఒకడు ఉంటుంది కదా, క్రియేటర్ ఒకరు ఉంటారు కదా. కాబట్టి ఈ విషయాన్ని మరి మీరు కూడా ఆలోచన చేయాలి, గమనించాలి. ఆయన అందుకే అక్కడ ఒక మాట అంటాడు, తమ హృదయములలో అనుకుందరు వారు చెడిపోయినటువంటి వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడు కూడా లేడు అంటాడు. సో జీవము కలిగిన దేవుడు ఉండే ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఉంది అని బైబిల్ చెబుతుందండి. జీవము కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఈ ప్రపంచాలను సృష్టించిన దేవుడు, ఈ మనుషులను సృష్టించిన దేవుడు, ఏమండి, ఒక ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో ఉన్నాడు అని చెబుతుంది బైబిల్. ఆయనను ఎవరూ చూడలేదు, ఎప్పటివరకు ఏ మనుషుడు కూడా చూడలేదని కూడా బైబిల్ తెలియజేస్తూ ఉంది. సో నేను ఆ మాట మీకు తెలియజేసిన తర్వాత 2 సంగతులు నేర్చుకొని మనము ముగించుకుందాం. బైబిల్ ఏం చెబుతా ఉందంటే, 1 తిమోతి పత్రిక 6:15 వచనంలో, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరుచును, ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభువునై ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు, మనుషులలో ఎవరు కూడా ఆయన చూడలేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మనుషులు దేవుడు లేడు అని చెప్పటానికి గల కారణం ఏంటంటే మనుషులు ఎవరు చూడలేదు. సో ఇది ప్రాబ్లం అన్నమాట. ఇది మెయిన్ ప్రాబ్లం అయిపోయింది. ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కానివ్వండి, ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు కానివ్వండి, ప్రపంచంలో ఉన్నటువంటి ఇంకా ఎవరైనప్పటికీ కూడా, గొప్పవారైనేమి, కొద్దివారేమి, పేదవారేమి, బలవంతులేమి, ఘనవంతులేమి, సో అందరికీ కూడా వార్త ఏంటంటే, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉండి ఏ మనుషుడు ఎన్నడూ కూడా చూడలేదు కాబట్టి ఈ రోజున ఆయన ఎవరు నమ్మట్లేదు. అర్థమవుతుందా నేను చెప్పే మాట? చూస్తుంటే నమ్మేవాళ్ళు. సరే, చూడలేదు, చూడనప్పుడు ఈ బైబిల్లో ఎలా రాయించారు, ఈ గ్రంథంలో ఎలా రాయబడింది, ఈ గ్రంథంలో ఇంకెవరు వచ్చి రాశారు అని అంటే, లేదండి, దేవుడు కనిపించడు కానీ ఆయన మాట్లాడగలడు. దేవుడు కనిపించడు కానీ వినిపించగలడు. సో ఈ మధురమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. దేవుడు కనిపించడు కానీ వినిపించగలడు, ఆయన కనిపించకుండా మాట్లాడగలడు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుడు ఆత్మ గనుక, ఇప్పుడు చూడండి, మనలో ఉన్న ఆత్మ కనిపించదండి కానీ మనం మాట్లాడుతూ ఉన్నాం. గమనిద్దాం. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు నా బాడీ ఉంది, టోటల్ బాడీ ఉంది. సో నేను చనిపోయాను. ఇక్కడికి ఇచ్చిన పలకను, ఇక్కడికి ఇచ్చిన పలకను, లేదా ఇక్కడ ఒక వాత పెట్టిన అంటే చురక పెట్టినప్పుడు కూడా నేను లేవను, కాళ్ళ కంచి ఎక్కడ కాల్చినప్పుడు కూడా నేను తిరిగి లేవను. అదే నేను బ్రతికున్నప్పుడు ఎక్కడ గిచ్చినప్పటికీ కూడా చలనం ఉంటుంది. అంటే ఆత్మ నా లోపల ఉంది కాబట్టి. అర్థమవుతుందా? బాడీలో ఉన్నటువంటి ఆత్మ అలా ఉంటుంది కాబట్టి నేను స్పందించగలను, ఆ నొప్పికి, లేకుంటే నేను దాని గురించి మాట్లాడగలను. ఇప్పుడు కుచ్చుకుంది అని చెప్పగలను, గిచ్చారనుకోండి నొప్పి లేచిందని చెప్పగలను, దెబ్బ కొట్టారనుకోండి బాగా దెబ్బ తగిలిందని చెప్పగలను, కాలు విరిగిపోయిందని చెప్పగలను, కన్ను లేకుండా లేదని చెప్పగలను. సో స్పందించగలను. ఇది మానవుని యొక్క స్పిరిట్. ఇది కూడా తెలియకపోతే సైంటిస్టులు అయినటువంటి వారందరికీ కూడా మరి ఈ విషయాన్ని మీరు నేర్చుకోవాలి, ఈ విషయం తెలుసుకోవాలి.
దేవుడు అమరత్వం గలవాడై ఉండి ఏ మనుషులు ఎన్నడూ చూడలేదు అంటే, చూడలేదు కాబట్టి నమ్మట్లేదని నేను అంటున్నాను. కాబట్టి నమ్మట్లేదు నువ్వు అంటే నమ్మనంత మాత్రాన లేడని కాదు. ఇప్పుడు గమనించండి, ఈ వాటర్ బాటిల్ ఎక్కడో తయారైపోయింది. ఇట్స్ ఎ బ్రాండెడ్. ఇది ఆ బటర్ఫ్లై కంపెనీది. బటర్ఫ్లై కంపెనీని నేను చూడలేదు. బటర్ఫ్లై కంపెనీలో ఎవరు తయారు చేస్తారో నాకు తెలియదు. బటర్ఫ్లై కంపెనీకి ఎండి ఎవరో కూడా నాకు తెలియదు. దాంట్లో ఈ యొక్క బాటిల్ ఏ వర్కర్ తయారు చేసాడో కూడా నాకు తెలియదు. ఎవరు ప్యాక్ చేశారో కూడా నాకు తెలియదు. కానీ ఇది మార్కెట్లో ఉంది, కొనుక్కునే అవకాశం నాకు ఉంది కాబట్టి నేను కొనుక్కున్నాను. బట్ నేను కొనుక్కున్నంత మాత్రాన, ఇది నా చేతిలో ఉన్నంత మాత్రాన, నాదైనంత మాత్రాన ఇది ఎవరు తయారు చేయలేదు, నేనే తయారు చేశానంటే ఇది ఫేక్ అవుద్ది. బట్ ఇట్స్ క్రియేటర్. ఇది క్రియేట్ కావటానికి క్రియేటర్ ఒకరు ఉన్నారు. సో ఆ క్రియేటర్ ఎవరు అంటే తయారు చేసినటువంటి వ్యక్తి. బట్ ఈ సృష్టిలో మనం సృష్టించిన పుట్టినంత మాత్రాన మనకు జ్ఞానం, తెలివి, ఆలోచన, చదువు, డబ్బు, అహంకారం అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన లేడు అంటానికి నీకు అర్హత లేదు. అందుకే అన్నాడు అనమాట ఆయన, బుద్ధిహీనులు అనుకుంటారు. అర్థమవుతుంది, ఆయన కనిపించలేదు కాబట్టి నీ లోపల ఉన్న ఆత్మే నీకు కనిపించదు. నీ లోపల ఉన్నటువంటి ఆత్మే నీకు కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆత్మ లేదని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ ఈ నాస్తికులు ఆత్మ కూడా లేదని చెప్పేవాళ్ళు ఉన్నారనుకోండి, అనుకున్నాం. మరి ఆత్మ లేకుండా మనిషి ఎలా చనిపోతున్నాడు? మనిషి చనిపోవటానికి గల కారణం ఏంటి? మనిషి చనిపోయిన తర్వాత గిచ్చితే ఎందుకు పలకట్లేదు? మరి అంతకుముందు బ్రతికే ఉండొచ్చు కదా. ఆ గాలి బెలూన్ ఉంటుంది, గాలి ఊదినప్పుడు అది లావుగా తయారవుద్ది. ఇలా బెలూన్ లావు తీసేస్తే పగిలిపోద్దా, లేకుంటే చిన్నగా అయిపోద్ది. సో దాంట్లో ఏం పోయిందంట? గాలి పోయిందంట. అలాగే మనస్సులో మరి ఏమండి, జీవవాయువును ఊతగా నరుడు జీవాత్మాయను అని బైబిల్ తెలియజేస్తా ఉంది. సో ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోకుండా ఎలా మాట్లాడుతున్నారనేదే నా యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, మీరు అంటే ప్రపంచంలో మనుషులు దేవుడు లేడని ఎందుకు అంటున్నారనే దానికి స్పష్టత ఇవ్వడానికే ఈ వీడియో చేస్తున్నాను. బట్ ఎందుకు మనుషులు నమ్మట్లేదంటే దేవుడు ఏ మనుషుడు కూడా కనపట్లేదు కాబట్టి. అందుకే ఇప్పుడు బైర్ నరేష్ గారు ఒక మాట అన్నారు, నా భార్య స్నానం చేసేటప్పుడు అక్కడ ఉండకూడదని. సార్, ఆయనకి దాచిపెట్టేది ప్రపంచంలో ఏది లేదు సార్. అంతేకాకుండా మన బాబు గోగినేని గారు చెబుతున్నారు ఏంటంటే, నిజంగా అండి ఎవరు లేరంటగా ఆయన మాట్లాడారు. తప్పు సార్ అది. కాబట్టి మరి స్టీఫెన్ హాకిన్ కూడా చెప్పినటువంటి మాటల్లో కూడా ఆయన స్పష్టత లేదని చెప్పేసి చివరిలో కూడా ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి ఈ సమయంలో వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అనే సబ్జెక్టు మీద ఒకవేళ ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే, ఒకవేళ ఈ విషయంలో ఒకవేళ మీరు యెహోవా కానీ, యేసుక్రీస్తు వారు కానీ, పరిశుద్ధాత్మను కానీ ఒకవేళ చూసాము అది ఇది అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే, సో కొంచెంసేపు ఆ విషయాన్ని ప్రక్కన పెడదాం. సృష్టికర్త అయిన జీవము కలిగిన దేవుడు ఉన్నాడు అంటానికి బైబిల్లో అద్భుతమైన రుజువులు ఉన్నాయి. ఒకవేళ ఎవరన్నా నాతో మాట్లాడాలనుకుంటే ఈ విషయం మీద మరి నేను రెడీగా, ఓకేనా? రైట్. అంతేకాకుండా ఈ సమయంలో మరి ఈ వీడియోని వీక్షించిన మరి మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాలు తెలియజేస్తాను. అలాగనే మరి సైంటిస్ట్ విల్లీ సూన్ గారికి సో శుభాలు తెలియజేస్తున్నాను. అలాగనే బాబు గోగినేని గారికి, ఆ తర్వాత బైర్ నరేష్ గారికి, ఆ తర్వాత మనం చూసినటువంటి స్టీఫెన్ హాకిన్స్ గారు మన మధ్యలో లేరు, క్రీస్తు శిష్యులయ్యారు. వారికి కూడా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమెన్.